నమస్కారం అండి. ఈరోజు వత్సవాయి మండలం గ్రామ పంచాయతీ భీమవరం గ్రామ పంచాయతీలో ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి ఆదేశాలతో మా రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం అనేది స్కూల్ పిల్లల ద్వారా చేపట్టడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా హ్యాపీగా ఈ ప్లాంటేషన్ చేయడంలో పాల్గొన్నారు. దాదాపుగా 200 మొక్కలు స్కూల్ ఆవరణలో దగ్గర రోడ్డు మీద ప్లాంటేషన్స్ అన్నీ కూడా పిల్లల చేతుల మీదుగా గ్రామస్తుల చేతుల మీదుగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున ఈరోజు సాసాలో భాగంగా గ్రీన్ ఏపీ థీమ్లో ఈరోజు ప్లాంటేషన్ గ్రీన్ కవరేజ్ గ్రామ పంచాయతీని చేయటంలో భాగంగా ఈరోజు దాదాపుగా 200 మొక్కలు ఈరోజు ఈ పంచాయతీలో నాటడం జరిగింది. ఇంకా కూడా ఒక 400 మొక్కలు నాటితే ఇది గ్రీన్ కవరేజ్ 33%లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది పెద్ద ఎత్తున చేపట్టేసేసి ఇది కూడా కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి తెలియజేస్తున్నాము. సో ఈ కార్యక్రమంలో పిల్లలందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ స్కూల్. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద స్టూడెంట్స్. అమ్మా నాటారా నా మొక్క? ఏదో నీడ మొక్క. గుడ్, మంచి పని చేశారు. ఏ ఊరు? ఈ ఊరేనా? ఎందుకు మొక్కలు నాటుతున్నారు? నీకు తెలుసు చూడండి, నీకు నీడ కోసం, అంతే కదా? నీడ వర్షము అన్ని దీన్నించే కదా. మంచి తల్లి. నాన్న ఈ కవర్ లాగేసుకో. శాబాష్. ఓకే ఉండు, నేను వస్తున్నాను. ఓకే అదేవమ్మా. ఈ మట్టి అన్ని తర్వాత కప్పేసేయాలి, చూసుకోండి. రండి ఇప్పుడు. నమస్తే అమ్మా. ఈ ఒక్క లొకేషన్లో మొత్తం డిస్ట్రిక్ట్లో 50 అంటే అలా మొక్క పట్టుకొని నిలబడండి అమ్మా. సర్పంచ్ గారు మీరు అలా నిలబడండి. మొక్కని ఇది ఎలాగైతే పెద్ద చెట్టు అయ్యేసరికి నువ్వు మంచి అధికారి అయిపోవాలి, ఆఫీసర్. ఓకే అమ్మా, నువ్వు కూడా ఓకేనా? ఈ చెట్టు అమ్మ పారలే కంపెనీ అదే మట్టి ఉంది, అన్ని కవర్ అయిపోయాలి. పిల్లలు కాకుండా మామూలు వాళ్ళ చేత సచివాలయం వాళ్ళతో చేపించేస్తాను సార్. మళ్ళీ వాళ్ళు పిల్లలు చేత చేయించాను మళ్ళీ. ఓకేలే, మొక్కలు వేసారు కాబట్టి ఇంక మీ స్టాఫ్తో చేయించేసుకోండి. ఈ ఊర్లో ఎక్సలెంట్ 23% ఉంది సార్, ఇప్పుడు 24.5% వచ్చింది. ఎక్సలెంట్. బట్ ఇవన్నీ మొక్కలన్నీ పెరగాలి కదా, పెరిగి చెట్టులు అయితే. ఇప్పుడు చూడండి, పంగమే చాలా చిన్నగా ఉన్నాయి, ఇవి బాగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. గుడ్, దిస్ ఈజ్ వెరీ గుడ్. మీరు ఇప్పుడు ఏం చేస్తారు, ఈచ్ ఇన్స్టిట్యూట్ చూద్దాం. ఫస్ట్ ఆ విలేజ్ యాజ్ యూనిట్, ఆ పంచాయతీ యాజ్ యూనిట్ టేకప్ చేస్తూ వెళ్ళండి. ఇప్పుడు ఎలాగైతే మనం ODF ప్లస్ రిలీఫ్ చేస్తున్నామో అట్లాగా ఇప్పుడు గ్రీనరీ ఎన్ని గ్రామ పంచాయతీ 33% గ్రీనరీ రీచ్ అయ్యాయి. సో ఇది టార్గెట్ పెట్టుకుని వెళ్దాం.
యావరేజ్ వచ్చేస్తుంది సార్. నేషనల్ యావరేజ్కి వచ్చేస్తాం సార్. అది కూడా ప్లాన్ చేయమన్నాను సార్, కంప్లీట్ సాచురేషన్ చేసిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాం. ఇలాగ రోడ్ సైడ్ ఓపెన్ ఓపెన్ స్పేస్ ప్లేస్ సార్. మ్యానిపులేషన్ కోసం ఇప్పుడు దీన్ని ప్రొటెక్ట్ చేయాలి సార్. మొత్తం అంతా ఈ కంప అనేది తీసుకొచ్చి ఈవినింగ్ కాల్ ప్రొటెక్ట్ చేసి ఫోటో పెట్టేస్తాం సార్. లోపల ఉన్నాయి ఇన్స్టిట్యూషన్ కింద. ఇక్కడ మీకు అదే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా, అవి కొంచెం మార్టాలిటీ ఉంటుంది. దాన్ని అవి చనిపోతే మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలి మంచి మొక్కలతో. రీప్లేస్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే సార్. ఇంకా వీళ్ళకి థీమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ చెప్పడం సార్, మీ చేతుల మీదుగా సర్టిఫికేట్స్, గ్రీన్ అంబాసిడర్స్కి స్వచ్ఛతా హీ సేవ కూడా ఇవాళ కంబైన్ చేస్తూ వాళ్ళకి పీపీఈ కిట్స్ అవి సన్మానం చేయించడం సార్. ఓకే అంటే పిల్లలతో ర్యాలీ సార్. ఓకే. నా పేరు అక్షయ, నేను 8వ తరగతి చదువుతున్నాను. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భీమవరం నుండి మాట్లాడుతున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ, ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు హరితాంధ్రప్రదేశ్పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, నా ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం భీమవరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 400 మొక్కలను నాటాము. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మా జిల్లా కలెక్టర్ గారు శ్రీ లక్ష్మీ షా గారు, జగపేట శాసనసభ్యులు శ్రీ రామరాజగోపాల్ తాతయ్య గారు మరియు ఆర్డీఓ గారు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు 200 మొక్కలను నాటాము. విద్యార్థులకు ఇచ్చిన గ్రీన్ పాస్పోర్ట్ నందు నమోదు చేసి విద్యార్థులు అడాప్ట్ చేసుకొని ఈ మొక్కలను చెట్టు అయ్యేంత వరకు బాధ్యత తీసుకుంటాము. లో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా జనవరి నుంచి క్విక్ స్టార్ట్తో ఒక్కొక్క మంత్, ప్రతి నెల ఒక్కొక్క థీమ్తో ముందుకు రావటం అనేది జరిగింది. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అనే విషయం మీ అందరికీ తెలిసిందే. పరిసరాలు, పర్యావరణం పరిశుభ్రంగా ఉంటేనే మనకి కూడా ఆనందం, ఆరోగ్యం, ఆహ్లాదంగా ఉంటుంది. కాబట్టి ప్రతి నెల జనవరి నుంచి క్లీన్ స్టార్ట్ అని చెప్పేసి ఎక్కడైతే పెద్ద పెద్ద హీప్స్ ఉన్నాయో ఆ చెత్తనంతా కూడా తరలించేసేసి అక్కడ ఆ ప్రాంతంలో మొక్కలు కూడా నాటించడం అనేది జరిగింది. ఫిబ్రవరి నెలలో సోర్స్ రీసోర్స్ అనేది ప్రతి ఇంటి దగ్గర నుంచి డ్రై వేస్ట్ని, వెట్ వేస్ట్ని కూడా సపరేట్ చేయటము, అలాగే మార్చ్లో అవాయిడింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఏప్రిల్లో వచ్చేసరికి అలాగ ఒక్కొక్క మంత్ ఒక్కొక్క థీమ్తో మనము ముందుకొస్తూ పోయిన నెల ఆగస్టులో మాన్సూన్ హైజీను, అలాగే ఈ నెల సెప్టెంబర్ వచ్చేసరికి గ్రీన్ ఏపీలో ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ తీసుకొని ప్రతి నెల అన్ని పంచాయతీలు జిల్లా వ్యాప్తంగా గౌరవ కలెక్టర్ గారి డైరెక్షన్స్లో, ఇన్స్ట్రక్షన్స్తో ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా జనవరి నుంచి ఈ నెల సెప్టెంబర్ వరకు ఇప్పటిదాకా క్లీన్ స్టార్ట్ నుంచి ఇప్పటి వరకు గ్రీన్ ఏపీ వరకు అన్ని నెలలు అన్ని థీమ్స్ కూడా చేయటం అనేది జరిగింది. గుడ్ మార్నింగ్ డైరెక్ట్ అసెంబ్లీ ఏసీ అవుతున్నాయా? మంచిది అటెండెన్స్ ఎంత ఉంది? 100% వస్తున్నారా? 69% ఉంది డిస్ట్రిక్ట్లో చూసుకోండి. వేదిక మీదకు వారిని సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు
జగ్గేపేట శ్రీరామ్ తాతయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ గార్బేజ్ వలనప్పుడు పాయింట్స్ అంటారు, అవన్నీ పడి ఉంటాయి, అవన్నీ క్లీన్ చేసి చెత్త బయట పడేయకుండా మన ఇంటి నుంచి జనరేట్ అయ్యే చెత్తని చక్కగా మనము డోర్ డోర్ చెత్త కలెక్షన్ చేయడానికి వస్తారో వాళ్ళకి ఇస్తాము. దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు వినియోగించేస్తారు. ఇక్కడ ఈ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏదైతే ఉందో అక్కడ వినియోగిస్తారు. ఈ క్లీన్ స్టార్ట్ అని జనవరిలో చేసుకున్నాము. అక్కడి నుంచి ఈ స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. సో ప్రతి నెల 3వ శనివారము మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చేసుకుందాము. స్వచ్ఛాంధ్రాన్ని సాధిస్తూ స్వర్ణాంధ్ర సాధనకు అడుగులు వేయడానికి మొదలైంది జనవరి 2025 3వ శనివారం. ఫిబ్రవరిలో సోర్స్ టు రిసోర్స్, ఎలాగైతే ఈ చెత్తను కలెక్ట్ చేసాము, ఇంటింటి చెత్త కలెక్ట్ చేస్తాము, ఊరిలో ఇదంతా తుడిచిన తర్వాత అన్ని చెత్త తీసుకొస్తాము, దాన్ని సోర్స్ టు రిసోర్స్ చేయడం అంటే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం ఎలాగ దాన్ని సంపద సృష్టిద్దాం. మీకు అందరికీ తెలిసే ఉంది, ఇప్పుడే ఆ స్టాల్ కూడా చూస్తున్నప్పుడు చూసాము, అక్కడ కాంపోస్ట్ చేసి పెట్టారు. ఆ కాంపోస్ట్ ఎలా వచ్చింది? మన ఇంటి నుంచి వచ్చే తడి చెత్త ఉంటుందో ఆ తడి చెత్తను అంతా తీసుకొచ్చి ఈ అక్కడ ఎరువులు పురుగులు ఉంటాయి, దాంట్లో వేసి 45 రోజులు ఉంచితే అదంతా బాగా డికంపోజ్ అయ్యి మంచి వర్మీ కాంపోస్ట్గా వస్తుంది. ఆ వర్మీ కాంపోస్టే అక్కడ ఉండేది. అంటే చెత్తను కనుక మనం రోడ్డు మీద పడేస్తే అది డ్రైనేజ్ బ్లాక్ అవుతుంది, అసహ్యం కనిపిస్తుంది. అదే చక్కగా మనకి ఇంటింటి నుంచి కలెక్ట్ చేసి ఇచ్చేస్తే దాన్ని బాగా ఎరువులుగా చేస్తాం. ఈ ఎరువులు ఎంత ఇంపార్టెంట్ అంటే మొక్కలకి వేస్తే మంచిగా ఆర్గానిక్ ఎరువు, ఇది చాలా మంచి పంటలు వస్తాయి, వచ్చే పంటలు రుచికరంగా ఉంటాయి. ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇది ఒక ఇన్పుట్గా కూడా మారుతుంది. సో ఇది మన జిల్లాలో ఇప్పటికే దాదాపుగా ప్రతి ఊర్లో కూడా చేస్తూ ఉన్నాము. నెలకి 50 టన్ నుంచి 60 టన్స్ ఇది ప్రొడ్యూస్ చేసి అమ్ముతున్నారు. ఇది అమ్మడం వల్ల ఆ గ్రామ పంచాయతీకి ఆదాయం కూడా వస్తుంది. అంటే సోర్స్ టు రిసోర్స్, అదే వేస్ట్ని మనము డబ్బులుగా మారుస్తున్నాము. సో ఆ డబ్బుల నుంచి మళ్ళీ వేస్ట్ కలెక్ట్ చేయడానికి వాడతాము. సో ఇది సర్క్యులర్ ఎకానమీ అంటాం అనమాట. సో చెత్త నుంచి సంపద నుంచి మంచి చెత్త కలెక్ట్ చేస్తాము, మళ్ళీ సంపద సృష్టిస్తాము. సో ఇది సోర్స్ టు రిసోర్స్. ఇది కనుక మనం ప్రాపర్గా మన గ్రామంలో చేయగలిగితే ఇక్కడికి చేయాల్సిన పరిశుభ్ర పనికి లేదా మన గ్రీన్ అంబాసిడర్కి శాలరీ ఇవ్వడానికి ఎక్కడి నుంచి బయట నుంచి డబ్బులు అడగాల్సిన అవసరం లేదు. ఈవెన్ గ్రామ పంచాయతీ కూడా ఇవ్వాల్సిన అక్కర్లేదు. మన దగ్గర నుంచి మన ఇంటి నుంచి వచ్చే చెత్త నుంచేనే మనం సంపద సృష్టించవచ్చు. ఈ సంపద సృష్టించే కార్యక్రమాన్ని ఫిబ్రవరిలో టేకప్ చేశాం. మార్చి నెలలో అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా పెద్ద కథ ఉంది దీని వెనకాల. ఎందుకు ప్లాస్టిక్ని మార్చాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్ మనం మార్చగలమా, ప్లాస్టిక్ ఎలా మార్చి మనం వేరేది ఎలా వాడగలమా అనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో ఈ ప్లాస్టిక్ ఫస్ట్ ఎందుకు మారాలి, దీన్ని ఎందుకు మానేయాలి ఈ ప్లాస్టిక్ అని చెప్తాను. సో ప్లాస్టిక్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు భూమిలో అన్ని యూజ్ చేసిన తర్వాత పడేస్తాము, బట్టలు పడేస్తాము, అలాగే పేపర్ పడేస్తాము, ఈ కర్రలు ఇవన్నీ పడేస్తాము, అలాగే పాలిథిన్ కూడా పడేస్తాము. పడేసిన పాలిథిన్ను ఈ కర్రలు బట్టలు ఇవన్నీ చేస్తారు. అది భూమిలో పడిన తర్వాత 1 రోజు 2 రోజు 100 రోజు సంవత్సరం తర్వాత అది డీకంపోజ్ అయిపోయి ఎరువు అయిపోతుంది. ఎరువు అయిన తర్వాత ఇంకా అది మట్టిలో మట్టి అయిపోతుంది. కానీ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఈ ప్లాస్టిక్ భూమిలో పడేస్తే అది ఎరువు అవ్వదు, అక్కడే ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది? 1 సంవత్సరం, 2 సంవత్సరం, 10, 20, 30, 400 సంవత్సరం మట్టిలో ఉండిపోయే మహామారి ఈ ప్లాస్టిక్. 400 ఉండి ఎవరికే గమనం ఉంటుందా? ఉండదు. మట్టిలో ఉంది కాబట్టి దాని పని అది చేస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది? ఆ మట్టిలో అది డీకంపోజ్ అవ్వదు, కానీ డిస్ఇంటిగ్రేట్ అంటారు. అంటే చిన్న చిన్న అణువులుగా మారుతుంది. మారిన తర్వాత అది మనం పొలం చేస్తున్నప్పుడు మన ఆహారం ద్వారా, మన మట్టిలో ఉన్నప్పుడు మన దీంట్లో, అలాగే గాలిలో, నీళ్లలో, చివరికి తల్లి పాలలో కూడా మైక్రో ప్లాస్టిక్ వచ్చి ఈరోజు ఎక్కడ లేనంట ఆ జబ్బులు, క్యాన్సర్లు, హార్మోన్ ఇంబ్యాలెన్స్, మూడ్ స్వింగ్, అలాగే ఈ మన పిల్లలకి ఆడపిల్లలకి వస్తుంటాయి PCOD, ఇటువంటి అన్ని రోగాలకు కారణమవుతా ఉంది ఈ ప్లాస్టిక్. కాబట్టి ఈ ప్లాస్టిక్ మనం ఇప్పుడు ఆపగలిగితే వచ్చే 400 సంవత్సరాలకి మానవాళికి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. అయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటున్నారు కదా, అదేంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఉదయం లేచి బ్రష్ చేసినప్పటి నుంచి ఇప్పుడు కూర్చున్న చైర్ నుంచి ప్లాస్టిక్ ఉంటుంది, అన్ని చోట ఉంటుంది. అయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎందుకు డేంజర్ అంటే ఇప్పుడు చైర్ ఉన్నాయి, మనం మళ్ళీ వాడుతున్నాం, అంటే రీయూజ్ చేస్తున్నాము. బ్రష్ కూడా ప్రతిరోజు ప్రతి 30 రోజున వాడతాం కదా, అంటే ఒక్కసారి వాడి పడేస్తే కాకుండా ఎవరైతే మనం కంటిన్యూస్గా వాడగలుగుతామో అది వరకు పర్వాలేదు. తర్వాత ఇది కనుక ఇప్పుడు చైర్ విరిగిపోయిన చైర్లు ఏం చేస్తారు? తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ రీసైకిల్ చేస్తారు, మళ్ళీ చైర్ చేస్తారు, లేదా దాని నుంచి ఏదో ఇంకోటి చేస్తారు. ఇది రీసైకిల్డ్ ప్లాస్టిక్ అంటాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏది చెప్తున్నాను అది నాన్ రీసైకలబుల్ ప్లాస్టిక్. అంటే ఏంటి? పాలిథిన్ కవర్ తిన్గా ఉంటుంది కదా, చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు నల్ల కవర్లు వేసి ఇస్తారు కదా, అది నాన్ రీసైకలబుల్ ప్లాస్టిక్. అంటే సింగిల్ యూజ్, ఒకసారి వేసి వాడి పడేస్తాము. గ్లాస్ కప్పులు, ట్రాన్స్పరెంట్ కప్పులు ఇస్తారు చూడండి దుకాణంలో, అది కూడా సింగిల్ యూజ్, తాగేసి పడేస్తాము. స్ట్రా, అలాగే ఈ చిరుతిండ్లు తింటున్నప్పుడు స్పూన్ ఇస్తారు, తెల్ల కలర్ స్పూన్, ఇవన్నీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ఇది ఒకేసారి వాడతాము, కానీ అది భూమిలో ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 400 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఇలాగ ఒక్కొక్కరు అటువంటిది రోజు పడేస్తూ ఉంటే మొత్తం మన భూమి, మన సముద్రం, మన అడవులందరూ ప్లాస్టిక్ మయం అయిపోతుంది.
ప్లాస్టిక్ మయం అయితే ఇంకా ఏమవుతుంది నేను చెప్పాను. కాబట్టి ఆ ప్లాస్టిక్ నివారిస్తే, ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారిస్తే మనము ఎంతో కొంత ఆరోగ్యాన్ని భావితరాలని కాపాడుకోవచ్చు. అయితే ఇంతకు ముందు ప్లాస్టిక్ ఎల్ ఫోల్డర్ అని వస్తాయి, అది వాడేవాళ్ళు. సో చిన్న చిన్న మార్పులు, అంటే ఏది మొత్తం సమాజం ఒకేసారి మార్చేయలేము, కానీ నా దగ్గర నుంచి, నా ఆఫీస్ నుంచి, నా ఇంటి నుంచి మార్పు మొదలైందా లేదా అనేది ఇంపార్టెంట్. అది కనుక మొదలవుతే కంపల్సరీ ఎక్కడో ఒక చోట ప్రతి ఒక్కరు ఆ మార్పుని అక్సెప్ట్ చేస్తారు. ఆ మార్పు ప్రతి ఒక్కరి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనం ఆపాలైతే ప్రత్యామ్నాయం చాలా ఉన్నాయి. చివరికి వచ్చింది సార్ ఇవన్నీ ఓకే మార్చుకుంటాము, కానీ చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు అది ఎలా పట్టుకొస్తాము? పేపర్లో పట్టుకోలేము, చేతిలో పట్టుకురాలేము చికెన్ను. సండే రాగానే ఇంకా రేపు ఉంది కదా చికెన్ తీసుకురావాలి, అప్పుడు నల్ల కలర్, ఒక కలర్ బ్యాగు, ఇంకొకటి పోయింది 2 చేసి ఇస్తాడు అతను, మరి ఫ్రీగా ఇస్తాడు కవర్లు. సో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒకటే అడిగాను, ఈ కవర్ లేకముందు అంటే 1970 ముందు కవర్ లేవు కదా, ప్లాస్టిక్లు పెద్దగా లేవు, అప్పుడు ఏమి చేసేవాళ్ళు? మా నాన్నలు, మా తాతలు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఆకులు, ఇస్త్రాకులు, అరిటాకులు తీసుకొని తినేవాళ్ళు. సో లేదంటే ఇంకా తర్వాత అంటే బాక్స్, స్టీల్ బాక్స్ ఉంటాయి కదా, టిఫిన్ బాక్స్. మార్నింగ్ ఏముంది వెళ్తున్నప్పుడు పట్టుకెళ్తాము, పట్టుకొస్తాము, కడిగి పెట్టుకుంటాము. అదే కనుక మనం పాలిథిన్ తీసుకొస్తే ఆ పాలిథిన్ వాడేసి బయట పడేస్తామా, ఆ పాలిథిన్ ఏం చేస్తుంది? ఊరుకుంటుంది, వెళ్ళిపోయి డ్రైనేజ్లో పడుతుంది. డ్రైనేజ్ బ్లాక్ అవుతుందా? డ్రైనేజ్ బ్లాక్ అయిన తర్వాత వర్షం రాగానే వాటర్ స్టాగ్నేషన్ అవ్వగానే అక్కడికి అతిథులు వచ్చేస్తారు, దోమలు వచ్చి అక్కడ బాగా గుడ్డు పెట్టి పిల్లలు కానీ అక్కడ వెతుకుంటూ వస్తారు. ఎవరెవరు ఈ పాలిథిన్ వేసారో అందరిని కుట్టుడు, పదండి కుట్టుడు. కుట్టిన తర్వాత ఏమవుతుంది మీకు తెలుసు, మినిమం మలేరియా లేదా డెంగ్యూ, తర్వాత అక్కడ వచ్చిన ఈగలు, డయేరియా. సో ఈ 3 రకాలు వస్తే ఒకసారి హాస్పిటల్కి వెళ్తే ఏం లేదన్నా 5,000 నుంచి 10,000 బిల్లు. ఒక చిన్న పాలిథిన్ పడేసింది మనకు చివరికి ఎంతకి లాస్ వచ్చింది. పొరపాటు జరిగితే డెంగ్యూ కనుక వస్తే ప్రాణాంతంగా కూడా ఉంటుంది. ఒక చిన్న పాలిథిన్ పడేయడం వల్ల ఎంత ప్రాణాంతంగా ఉంటుంది, ఎంత ప్రమాదంగా ఉంటుందని ఆలోచించండి. అందువల్ల చిన్న ఆలోచన మార్చుకుంటే ఆ పాలిథిన్ కనుక ఆ రోజు వద్దండి, ఆ సండే చికెన్ మటన్ తీసుకొస్తున్నప్పుడు పాలిథిన్లో తీసుకురాను, డబ్బాలో తీసుకొస్తాను, లేదంటే ఆకుల్లో తీసుకొస్తే మొత్తం సైకిల్ మారిపోతుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఈ చిన్న చిన్న మార్పులు కనుక మన జీవితంలో నన్ను అలవర్చుకుంటే కంపల్సరీగా మార్పు వస్తుంది. ఎవరో చేసుకొచ్చేది కాదు, మార్పు మన నుంచే స్టార్ట్ అవ్వాలి. ఈ రోజు భీమవరం నుంచి సర్పంచ్ గారికి కూడా విన్నపం ఏంటంటే, గ్రామ సభలో ఒక రెజల్యూషన్ చేయండి, ఈ రోజు నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని మన గ్రామ సభలో బ్యాన్ చేస్తున్నామని రెజల్యూషన్ చేయండి. మీ పంచాయతీ స్టాఫ్ అందరికీ చెప్పండి, అందరికీ అవేర్నెస్ కల్పించండి. ఎక్కడైతే షాప్ వాళ్ళు వాడుతున్నారో వాళ్ళకి 3-4 రోజు ఒక అల్టిమేటం టైం ఇవ్వండి. ఆ 3-4 రోజు ఒక వారం తర్వాత అక్కడ వాడడానికి లేదని చెప్పండి, వాడితే పెనాల్టీ కూడా పెట్టవచ్చు. ఎందుకంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చట్టం ఉంది, ప్లాస్టిక్ రెగ్యులేషన్ రూల్స్ ప్రకారంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే చట్టపరంగా మనం యాక్షన్ కూడా తీసుకోవచ్చు. కానీ తీసుకోకుండానే మనమే అడ్వాన్స్ కానీ అది అమలు చేసుకుంటే మనం బాగుంటాము, పర్యావరణం బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయనే మానేస్తారు. సో ఇలాగా ఆ మార్పు మన నుంచి మొదలవ్వాలి. ఇది స్వచ్ఛంద స్వర్ణాంధ్ర ద్వారా కూడా మీ అందరికీ పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. చాలా వరకు పాటిస్తున్నారు, చాలా మందికి ఇది చెప్తే అర్థం చేసుకుంటున్నారు, కరెక్ట్ కదా, ఇది మన మంచిదే కదా, మన పిల్లల మంచిదే కదా అని అడాప్ట్ చేసుకుంటున్నారు. అది మీ సైడ్ నుంచి కూడా అడాప్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఏప్రిల్ తెలుసు, యోగాంధ్ర చేశారా అందరూ? యోగాంధ్రలో మనం మంచిగా యోగా ప్రాక్టీస్ చేస్తే మన ఆలోచన బాగుంటుంది, మనకు ఆయాసం అవ్వదు, అలాగే మన పనిలో వృద్ధి వస్తుంది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర చేయించి గిన్నిస్ రికార్డు కూడా సాధించడం జరిగింది. మన జిల్లాలో కూడా మీ అందరి సహకారంతో ఒక మంచి వరల్డ్ రికార్డు కూడా చేశాము యోగాంధ్రలో. కాబట్టి యోగాంధ్ర కూడా చేసుకుంటూ ఒకటి బయట పరిసర ప్రాంతం బాగుండాలి, క్లీన్గా ఉండాలి, దేహం కూడా బాగుండాలి, మనసు క్లీన్గా ఉండాలని యోగాంధ్రని కూడా స్వచ్ఛంద స్వర్ణాంధ్ర భాగంగా తీసుకురావడం జరిగింది. అలాగే జూలై నెలలో ఎండ్ ప్లాస్టిక్ వేస్ట్, ఇప్పుడు ఏదైతే మార్చి నెలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఆపామో జూలై నెలకు వస్తే ప్లాస్టిక్ వేస్ట్ కంప్లీట్గా స్టాప్ చేద్దామని నిర్ణయంతో అన్ని దగ్గర ప్లాస్టిక్, ఈ వాటర్ బాటిల్ అవన్నీ ఉంటే అవన్నీ కలెక్ట్ చేసి రీసైక్లింగ్ పంపించడము, అలాగే దాని గురించి మళ్ళీ సంపద సృష్టించడము, ఎవరైతే ఇంకా వాడుతున్నారో వాళ్ళందరికీ వాడొద్దని చెప్పడము, అలాగే ఎన్ఫోర్స్మెంట్ కూడా వెళ్ళాము. జగ్గపేట నిగమంలో చూస్తే ఆల్రెడీ పెనాల్టీ కూడా వేస్తున్నాం, విజయవాడలో కూడా పెనాల్టీ పడుతున్నాం ఎవరైతే ఇంకా వాడుతున్నారో ప్లాస్టిక్. సో ఎండింగ్ ద ప్లాస్టిక్ వేస్ట్ కూడా మనము జూలైలో చేసాము. ఆగస్టులో లాస్ట్ మంత్ ఏదైతే ఉందో మాన్సూన్ హైజీన్, వర్షం వచ్చింది, వర్షం వస్తే మీకు తెలుసు నీళ్లు నిల్వ ఉంటాయి, అపరిశుభ్రత ఉంటుంది, కాబట్టి అక్కడి నుంచి దోమలు, ఈగలు ఇవన్నీ వచ్చి ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ మాన్సూన్ హైజీన్ గురించి కూడా అవేర్నెస్ కల్పించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండండి అని చెప్పడం జరిగింది. అలాగే ఈ నెల వచ్చి ఇప్పుడే చెప్పినట్టు గ్రీన్ ఏపీ, ఎన్ని మొక్కలు పెంచితే అంత ఆరోగ్యానికి పరిసరానికి మంచిదని. అలాగైతే మనకి ఇప్పుడు ఎంత ఉంది ఎన్టీఆర్ జిల్లాలో అంటే యాక్చువల్లీ ఉండాల్సింది గుర్తుపెట్టుకోండి 33% ఉండాలి, కానీ మనకి ఇప్పుడు 25% ఉంది. సో ఇంకా 8% పెంచాలి మనం.
సో దానికి ఈరోజు భీమవరంలో మీరు వేసిన అడుగు మొదటి అడుగు. ఇటువంటిది ప్రతి గ్రామంలో ప్రతి గ్రామ పంచాయతీలో మొక్కలు ఎంతైతే అంత నాటాలి. ఈ గ్రీనరీ కూడా మనం 33% తీసుకోండి. సరే కదా, ఇవన్నీ చేస్తాం ఎందుకోసం? ప్రతి నెల స్వచ్ఛంద స్వర్ణాలు చేస్తున్నారు, అవేర్నెస్ కల్పిస్తున్నారు, ఎందుకోసం? వై? నేను ఫస్టే చెప్పాను, మనకు ఒక లక్ష్యాన్ని ఇచ్చారని. ఆ లక్ష్యం ఏంటి అంటే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఒకరే చెప్తారు, మేము ఏదో ఆంధ్ర ఉంది, దేశం ఉంది, 70 సంవత్సరాలు అయిపోయింది ఇండిపెండెన్స్ వచ్చి, ఇంకా డెవలప్ అవుతూనే ఉన్నాం. ఎంతవరకు అవుతాం? ఏదో ఒక ఫైనాలిటీ ఉండాలి కదా. ఆ ఫైనాలిటీ ఏంటంటే డెవలప్డ్ కంట్రీ, వికసిత్ భారత్ అవ్వాలి, స్వర్ణాంధ్ర సాధన చేయాలి. 1947లో వచ్చింది స్వతంత్రము. 2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశం అవ్వాలి. దాన్నే గౌరవ ప్రధానమంత్రి వారు వికసిత భారత్ అని చెప్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి వారు స్వర్ణాంధ్ర సాధన అని చెప్తున్నారు. ఏంటి స్వర్ణాంధ్ర అంటే? ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి తలసరి ఆదాయం 66 లక్షలు రావాలి అనేది ఈ స్వర్ణాంధ్ర లక్ష్యం. అయితే ఇప్పుడు ఎంత ఉంది సార్ అని చాలా మంది అడుగుతారు. 66 లక్షల వచ్చేస్తుంది లేండి, ఏముంటుంది ఇప్పుడు ఎంత కదా, ఎంత ఉంది తెలుసా? ఇప్పుడు తలసరి ఆదాయం మన జిల్లాది 3,52,000 ఉంది. వచ్చే సంవత్సరానికి అది 4,07,000 అవుతుంది. కానీ మనకు 2047 నాటికి సాధించాల్సిందేది 66 లక్షలు. 4,5 లక్షలు ఎక్కడ, 66 లక్షలు ఎక్కడ? అంటే ఇంత వృద్ధి తీసుకురావాలంటే మన ఆలోచన బాగుండాలి, మన పరిసర ప్రాంతం బాగుండాలి, మనం చేసే పనిలో వృద్ధి రావాలి. ఇది వృద్ధి రావాలి కాబట్టి ఇవన్నీ మనము అమలు చేసుకుంటూ వెళ్ళాలి. అమలు చేస్తే వృద్ధి వచ్చేస్తుందా? ఆలోచన వస్తుంది. ఒక్కసారి ఆలోచన వస్తే ఎవరిని ఆపలేరు. ఒకసారి నేను ఇది చేయాలి, ఇది నా లక్ష్యం, ఇది సాధించాలని మనం ముందరకు వేస్తే కంపల్సరీగా ఏదైనా సాధించవచ్చు. అది మన దేశానికి ఉన్న ప్రత్యేకత, అలాగే మన ఆంధ్రప్రదేశ్కి ఉన్న ఘనత. కాబట్టి ఆ లక్ష్యాన్ని మనం ముందు పెట్టుకుని ఎలా సాధించాలి అంటే వాళ్ళ స్థాయిలో, మన స్థాయిలో. మీరు అధికారిగా ఉన్నారు, కొంతమంది రైతుగా ఉన్నారు, కొంతమంది చిన్న ఉద్యోగాలు ఉన్నారు, బిజినెస్ చేస్తున్నారు. మీరు ఎక్కడైతే ఏదైతే స్థాయిలో ఉన్నారో అక్కడి నుంచి వృద్ధికి మనం ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఉన్నారు, ఆయన ఈరోజు 2 గేదెలు పెట్టుకున్నారు, దాన్ని పాలు పిండి చేస్తున్నారు. సో లాస్ట్ 5 సంవత్సరాల నుంచి అదే చేస్తున్నారు. 2 గేదెలు పాలు తీస్తారు, వేస్తారు, పాలు తీస్తారు, వేస్తారు, పాలు తీస్తారు, వేస్తారు. ఇన్కమ్ పెరుగుతుందా? అక్కడ పెరగదు. సో ఇన్కమ్ ఎంత ఉందో అంతే ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? గవర్నమెంట్ నుంచి ఉన్న పథకాలు, అవకాశాలను వాడుకొని 2 గేదెలు ఉన్నాయి కదా ఇప్పుడు, దాన్ని 4 గేదెలు తీసుకోవాలి. దానికి లోన్స్ ఉన్నాయి, పశు కిసాన్ స్కీమ్ ఉంది, అలాగే వాళ్ళ ఆవిడ గ్రూప్లో ఉన్నారు, గ్రూప్ నుంచి కూడా లోన్ వస్తుంది. అంటే వృద్ధి ఎలా వస్తుందంటే మనం ఆలోచనలో మార్పు రావాలి. సో ఈ రోజు 2 ఉన్నాయి, రేపు 4 అయ్యాయి అంటే ఈరోజు 10,000 వస్తే 4 అయిన తర్వాత 20,000 అవుతుంది. అది వృద్ధి. అంటే 100% వృద్ధి వస్తుంది. నాకు ఆల్రెడీ 50 ఉన్నాయండి గొర్రెలు, లాస్ట్ 5 సంవత్సరాలు అదే చేస్తున్నాము, వచ్చినా అమ్ముకుంటున్నాను. ఆ 50 ఉన్నాయి కదా, మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, గత 5-10 సంవత్సరాల నుంచి 50 గొర్రెల మేకలు మీరు ఆల్రెడీ పాస్తున్నారంటే మీరు ఇంకా కూడా పెంచుకోవచ్చు. ఆ ఎక్స్పర్టీస్ బట్టి ఆ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, ఆ గ్రోత్, అదే ఆ వృద్ధి ఎప్పుడు వస్తుందంటే మనము ఇంత కాదు, ఇంకా మనం పెంచాలి. ఎందుకు పెంచాలి? మన ముందు లక్ష్యం ఉంది, స్వర్ణాంధ్ర సాధన. ఆ సాధన అవ్వాలంటే ప్రతి ఒక్కరు వాళ్ళ లెవెల్లో గ్రోత్ అవ్వాలి. సో ఈ రోజు 1-2 గేదె ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఇయర్కి 4 అవ్వాలి, వచ్చే నెక్స్ట్ ఇయర్కి 6 అవ్వాలి, వచ్చే నెక్స్ట్ ఇయర్కి 10 అవ్వాలి. ఈరోజు 50 గొర్రెల మేకలు పెట్టుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి 100 చేసుకోవాలి, ಮತ್ತೆ వచ్చే సంవత్సరానికి 150 చేసుకోవాలి. అవునండి, ఇవన్నీ పెంచుకోవచ్చు, జరుగుతుంది, కరెక్టే. కానీ రైతులకు చెప్పండి, నాది 2 ఎకరే ఉంది, ఇప్పుడు వరి పండిస్తున్నాను, నెక్స్ట్ ఇయర్ 2 ఎకరాలు వరి పండిస్తాను, అంతే ఇన్కమ్ కదా, నేను ఎలా పెంచగలను? చాలా మంది రైతులు అడిగారు నన్ను. మహిళలు, అలాగే ఉద్యోగులు, బిజినెస్ పీపుల్, అలాగే ఏదైతే ఈ స్టార్ట్అప్ చేస్తున్నారు ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్, ప్రతి ఒక్కరు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఎంత మంచిగా ఆలోచించగలిగితే, ఎన్ని అవకాశాలు మీరు వాడగలిగితే కంపల్సరీగా దానికి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడానికి కంప్లీట్ యంత్రాంగం, ఎంటైర్ ప్రభుత్వం మీతో ఉంటుంది. కంపల్సరీగా ఇది మనం సాధించగలము. మన దగ్గర చూస్తే మహిళలు ఈ గ్రూప్లోనే ఇప్పుడు ఎంతోమంది, నా జిల్లాలో ఇప్పటికే లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే 700 మంది లక్షపతి దీది అయ్యారు, అంటే లక్షాధిపతి అయ్యారు. ఎలాగయ్యారంటే వాళ్ళకి ఆలోచన ఉంది, దానికి ఆచరణ చేసే ముందు ఏదో ఒక ట్రైనింగ్ లేదు, లేదా మార్కెటింగే నాకు తెలియదు ఎట్లా అంటున్నారు. అవన్నీ మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి మహిళలు వాళ్ళ ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో వాళ్ళని మార్కెట్లో అమ్ముకుంటున్నారు, ఆన్లైన్లో అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్, మొబైల్ గేమ్ చేంజర్. దాని ద్వారా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ మీ చేతిలోనే ఉంటుంది. అది వదిలేసి మొత్తం సీరియల్ చూసుకుంటూ కూర్చుంటే ఏం రాదు. ఓకే, కాబట్టి ఇంటర్నెట్, మొబైల్ కనుక మనం ప్రాపర్గా వాడుకుంటే దాంట్లోనే మనకు కావాల్సినంత సంపాదన మన ప్రొడ్యూసర్స్ నమ్ముకుంటూ మనం ఆన్లైన్ మార్కెటింగ్ చేసుకుంటూ మనం సంపాదించవచ్చు. ప్రతి ఒక్కటి ఆన్లైన్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ దిశగా ఆలోచించాలి. కంపల్సరీగా మన స్వర్ణాంధ్ర సాధనకు ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాల్ని మనము చేరుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఒక స్ఫూర్తిగా తీసుకొని
స్వర్ణాంధ్ర సాధనకి ప్రతి ఒక్కరు అడుగులు ముందుకేద్దాము. కంపల్సరిగా మన జిల్లాని అభివృద్ధిలో నెంబర్ 1గా నిలుపుతాము. అలాగే భీమవరం గ్రామాన్ని ఫస్ట్ కంపల్సరీగా గ్రీన్ గ్రామంగా, క్లీన్ గ్రామంగా, అలాగే ఎంటర్ప్రినర్స్ గ్రామంగా చేయడానికి ఎంపీడీఓ గారు, అలాగే డిపిఓ గారు, అలాగే సర్పంచ్ గారు లక్ష్యంగా తీసుకొని, అలాగే ప్లాస్టిక్ ఫ్రీ గ్రామంగా కూడా తీర్చిదిద్దాలని మనం కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ, గ్రామస్తులందరికీ, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు హరితాంధ్రప్రదేశ్ పై అవగాహన కలిగించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఓకే, అయిపోయింది. రోజు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం భాగంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ డిస్టిక్ కలెక్టర్ గారు లక్ష్మీ షా ఆదేశాల మేరకు ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జగ్గైపేట నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీరామ్ తాతయ్య గారు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి లక్ష్మీ షా గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జడ్బీహెచ్ఎస్ భీమవరం పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సుమారుగా 200 మొక్కల్ని నాటడం జరిగింది. ఈ కార్యక్రమం మరోసారి 400 మొక్కలు నాటి మనం ఏదైతే పర్యావరణాన్ని కాపాడటానికి 33% అడవులు అవసరమవుతాయో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. సో మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన పర్యావరణం తగ్గించి, కాలుష్యాన్ని తగ్గించి, రాబోయే తరాలకి మంచి వాతావరణాన్ని అందజేయడానికి గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి అందరము సహకరిస్తున్నాము. ఈ కార్యక్రమం ఇంత ఉత్సాహంగా విజయవంతంగా జరిగినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అనండాలి. డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మణ్ షా గారి డైరెక్షన్లో ఎమ్మెల్యే తాతయ్య గారి ఆదేశాల మేరకు జెడ్పీహెచ్ఎస్ భీమవరం హై స్కూల్లో సుమారు 400 మొక్కలు నాటడం కార్యక్రమం విజయవంతంగా సాగింది. మిస్ భావన, ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. ఐఎమ్ ఫ్రమ్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ భీమవరం. ఈరోజు మేము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ చేశాము. దీని డైరెక్షన్ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆదేశం మేరకు మేము ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారు, జగ్గైపేట నియోజకవర్గం శ్రీరామ్ తాతయ్య గారు వారు వచ్చారు. మేము సుమారుగా 400 మొక్కలు పైగా వేసాము. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర చేసాము. ఫుల్ఫిల్ జరిగింది విజయవంతంగా. థ్యాంక్ యూ అనండాల్. దేవి రేణుక, ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్. న్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం జరిగింది. జెడ్పీహెచ్ఎస్ భీమవరం స్కూల్లో 200 ప్లాంట్స్ వరకు నాటాము. జగపేట నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు అందరూ వచ్చారు, అన్ని జయప్రదం చేశారు. థ్యాంక్ యూ. జై హింద్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ వారి యొక్క ఉత్తర్వులకు అనుగుణంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర 2047 విజన్కు అనుగుణంగా ప్రతి నెల 3వ శనివారం ఒక్కొక్క థీమ్ ఎనాలిసిస్తో ముందుకు వెళుతూ ఉన్నారు. ఈ యొక్క మన ఎన్టీఆర్ జిల్లా డిస్టిక్ కలెక్టర్
లక్ష్మీ సార్ గారు మరియు జిల్లా ఉన్నతాధికారులు మన వత్సవాయి మండలంలోని భీమవరం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం 2047 విజన్కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్గా ఉండాలన్నటువంటి థీమ్తో అధికారులు కానీ ఉన్నటువంటి పెద్దలు కానీ పనిచేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటించటం, మన గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుతూ, మనముంటూ మన చుట్టుపక్కల వారిని ఉంచుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీల ద్వారా, ఫ్లెక్సీ కార్డుల ద్వారా కూడా ఈ యొక్క పథకాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు.